పని మనిషిపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఖైదీ నెంబర్ కేటాయించారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న రేవణ్ణకు ఖైదీ నెంబర్ కేటాయించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీ నెంబర్ 15,528ని రేవణ్ణకు ఇచ్చినట్లు చెప్పారు. ఆయన్ను అత్యంత భద్రతతో కూడిన సెల్లో ఉంచినట్లు తెలిపారు. అలాగే అందరి ఖైదీలకు ఇచ్చే యూనిఫామ్నే రేవణ్ణ ధరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2021లో ఫామ్ హౌస్లో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేశారని ఓ మహిళ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటనను వీడియో తీసి తనను బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి 2000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాల్ని సేకరించింది. ఈ కేసులో రేవణ్ణను దోషిగా తేల్చుతూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.